అమరావతి ప్రపంచ స్థాయి పట్టణ కేంద్రంగా రూపుదిద్దుకోబోతుందా? అమరావతిలో ఒక కీలక ప్రాజెక్టును నిర్మించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా? తాజా అంశాలే ఇందుకు నిదర్శనం. అమరావతిలో కేంద్రం నిర్మించబోయే ప్రాజెక్ట్ ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి, ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. నేను మీ శేఖర్. వెల్కమ్ టు హలో అమరావతి. అమరావతిని కేంద్రం ప్రత్యేకంగా గుర్తిస్తోంది. ప్రపంచం మెచ్చే రాజధాని అమరావతి కాబోతోంది అని కేంద్రం ఇప్పటికే స్మెల్ చేసేసింది. అందుకే ఒక కీలక డిమాండ్ను తెర మీదకి తీసుకొచ్చింది. రాజధానిలో కేంద్ర కార్యకలాపాలకు సంబంధించిన ఒక ప్రత్యేక భవనాన్ని, అలాగే వసతి సముదాయాన్ని ఏర్పాటు చేసేందుకు ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టింది కేంద్ర కేబినెట్. ఇంతకీ కేంద్రం నిర్మించాలనుకుంటున్న ఆ భవనం ఏంటి, దానికి సంబంధించి కేంద్రం చేస్తున్న ప్రణాళిక ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ జనరల్ పూల్ కార్యాలయ వసతి నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక ఆసక్తి కనబర్చినట్లు తెలుస్తోంది. ఇక రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి పట్టణ కేంద్రంగా రూపుదిద్దుకోవాలనే లక్ష్యంతో నిర్మిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు కీలకంగా నిలుస్తుందని అంటున్నారు. అంతేకాకుండా వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోట అందుబాటులో ఉంచడం ద్వారా వాటికి పెరుగుతున్న కార్యాలయ వసతి డిమాండ్ను తీర్చడమే ఈ ప్రతిపాదన లక్ష్యంగా తెలుస్తోంది. ఈ ఏకీకరణ విధానం వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని మరింత పెంచుతుందని పాలకులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించే సేవల సామర్థ్యాన్ని సైతం ఈ నిర్ణయం మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కోసం నిర్మించబోయే ప్రాజెక్టు ఎలా ఉండబోతోంది? కట్టబోయే బిల్డింగులకు సంబంధించి ప్లానింగ్ సిద్ధమైందా? అమరావతిలోని ఏ ప్రాంతంలో ఈ నిర్మాణం కట్టబోతున్నారు? ఈ కట్టడాలు పూర్తయితే ఎంతమంది కేంద్ర ఉద్యోగులు ఇక్కడ పనిచేయబోతున్నారు? అమరావతిలో కేంద్ర ప్రభుత్వ జనరల్ పూల్ కార్యాలయ వసతిని 5.53 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఈ నిర్మాణంలో 2 బ్లాకులు ఉండబోతున్నాయి. ఒకటి ఫ్లాట్ C9. ఇందులో గ్రౌండ్ ప్లస్ 13 అంతస్తులతో సేవల కోసం, 3 అంతస్తులు పోడియం పార్కింగ్ కోసం ఉంటాయి. 10 అంతస్తులు కార్యాలయాల కోసం నిర్మించబోతున్నారు. మరొకటి ఫ్లాట్ C8. దీనిలో గ్రౌండ్ ప్లస్ 10 అంతస్తులతో కూడిన బ్లాక్గా ఉంటుంది. సుమారు 8,000 మంది అధికారులు, సిబ్బందికి వసతి కల్పించేలా దీనిని రూపొందించారు. ఈ ప్రాజెక్టు మొత్తం నిర్మాణ విస్తీర్ణం 23,25,000 చదరపు అడుగులుగా ఉంటుందని అంచనా. అమరావతిలో ప్రతిపాదిత కేంద్ర ప్రభుత్వ జనరల్ పూల్ కార్యాలయ వసతి కోసం దేశంలో అమలులో ఉన్న అత్యున్నత గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ప్రణాళిక చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ జనరల్ పూల్ కార్యాలయ వసతిలో ఉద్యోగులు, సందర్శకుల అవసరాలను తీర్చడానికి అవసరమైన పౌర సామాజిక సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 1,299 కోట్లుగా ఉంది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రజా పన్నుల విభాగం ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టనున్నాయి. అమరావతి విషయంలో కేంద్రం ముందు ఎలాంటి తర్జన భర్జన లేదు. అంతేకాదు, ఇప్పుడు అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో పూర్తి స్థాయిలో అమరావతికి కేంద్రం పచ్చజెండా ఊపేసింది. అంతేకాదు, కేంద్ర సహకారంలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు ఇప్పటికే రుణాలు కూడా ఇస్తున్నాయి. దీంతో ఇప్పుడు జగన్ మాట ఏంటి అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇటీవల కూడా ఆయన వైఖరి మారలేదు. కొన్ని రోజుల కిందట అమరావతి రైతులు తమ సమస్యలు చెప్పుకునేందుకు జగన్ను కలుసుకున్నారు. ఈ సందర్భంలో కూడా జగన్ మావిగన్ విషయాన్నే ప్రస్తావించారు. తాము వస్తే రైతులకు తమ పొలాలను తిరిగి ఇచ్చేస్తామని కూడా చెప్పారు. ఈ పరిణామాల క్రమంలో అటు కేంద్రం పలు సంస్థలను ఏర్పాటు చేసేందుకు సిద్ధం కావడం, ఇటు రాష్ట్రం వడివడిగా అమరావతి నిర్మాణాలను పూర్తి చేయడం వంటివి జగన్ నిర్ణయాన్ని పునరాలోచించుకునే పరిస్థితిని కల్పిస్తున్నాయి. మరి ఆయన ఏం చేస్తారన్నది చూడాలి. కానీ తమ నేత అందరిలాంటి వాడు కాదని, తాను చెప్పింది చేసే రకమని వైసీపీ నాయకులు చెబుతున్నారు. అయితే ప్రజల ఇష్టాలు, కేంద్రం ఇష్టాలకు భిన్నంగా జగన్ అడుగులు వేస్తే అది ఆయనకు మరింత ఇబ్బందిగా మారుతుందని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎవరు అవునన్నా కాదన్నా, వైసీపీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమరావతి ఏపీకి రాజధాని. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కట్టడాలు సైతం నిర్మాణం అవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సైతం
అమరావతి నిర్మాణానికి సంబంధించి అక్కడ కట్టడాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చేసిన నేపథ్యంలో ఇక అమరావతికి సంబంధించి ప్రతిపక్షం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది అనేదే ఇప్పుడు అందరూ వేచి చూడాల్సిన అంశం. నేను మీ శేఖర్, సైనింగ్ ఆఫ్. హలో అమరావతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.